అదొక దీపం అండి. అక్కడ సముద్రం రక్తంలా మారిపోయిందండి, ఎరిపెక్కిపోయిందండి. చూస్తుంటే వామ్మో ఇదేంటి ఇది ఇలా ఉంది, కొంపతీసి సముద్రంలో ఏదైనా పెద్ద యుద్ధం జరిగిపోయిందేమోనండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. కానీ ఫస్ట్ చూసేస్తే కూసంత భయమేసేస్తుందండి. ఆ తర్వాత మాత్రం అబ్బా భలే ఉంది కదా అని అనిపించేస్తుందండి. అసలు సముద్రం అంత రడ్డుగా ఎందుకైందండి? అంటే అమ్మాయి సూర్యుడు బాగా ఎరిపెక్కినప్పుడు ఆ లైటింగ్ పడి అట్ట కనిపించేస్తుందేమో అనుకుంటా. అందుకే నేను మూసుకుని కూర్చోమని చెప్పేది. అట్ట ఎర్రగా అవడానికి కారణాలు ఏంటో చూసేద్దాం పదండి. ఇరాన్లోని హార్ముజ్ ద్వీపం ఓ అంతుచిక్కని అద్భుతం. అక్కడ సముద్రం ఎర్రని రక్తరంగులోకి మారిపోతుంటాయి. యుద్ధం జరిగినప్పుడు రక్తపుటేరులు పారాయని చరిత్ర పాఠాలు చదువుకున్నాం కదండి. అట్టాగే ఇక్కడ సముద్రంలో ఏదైనా మహాయుద్ధం జరుగుతోందా అనిపించేంత ఎర్రని రంగుతో నిండిపోయింది. మరోసారి తన అంతుచిక్కని అందంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ ద్వీపం. ఇటీవల భారీ వర్షాల తర్వాత ద్వీపంలోని బీచ్లు ఎరుపు రంగులోకి మారాయి. చూడగానే వింతగా వెనక మిస్టరీ ఉన్నట్టు కనిపిస్తోంది కదా. ఏదో సినిమా గ్రాఫిక్స్ చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. నిజానికి ఈ రంగు సహజమైంది, పూర్తిగా సురక్షితం కూడా. ఈ చిన్న ద్వీపం ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం వల్ల ఇలాంటి అద్భుతం సంభవిస్తోంది. పర్షియన్ గల్ఫ్ హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న హార్ముజ్ ద్వీపం దాని రంగురంగుల స్థలాకృతి, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి. ఇక్కడి నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి. హెమటైట్ అనేది భూమిపై ఎరుపు రంగును ఉత్పత్తి చేసే సహజ ఐరన్ ఆక్సైడ్, అంటే ఐరన్ తుప్పు పట్టిన తర్వాత ఏర్పడే లక్షణం. ఈ ఖనిజం ఉండటం కూడా అంగారక గ్రహం ఉపరితలంపై కనిపించే ఎరుపు రంగుకు దోహదం చేస్తోందట. వర్షం పడినప్పుడు నీరు ఈ ఇనుము అధికంగా ఉండే పర్వతాలు, నేల మార్గంలో ప్రవహిస్తోంది. హెమటైట్ కణాలను సముద్ర తీరానికి తీసుకువెళ్తోంది. దీనివల్ల సముద్రపు నీరు, ఇసుక ఎరుపు రంగులోకి మారిపోతాయన్నమాట. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఉపరితల నేల కొత్త క్రమంగా ద్వీపం ఆకారాన్ని మార్చేస్తోంది. అందుకే పర్యావరణ నిపుణులు దీనిపైన కాన్సంట్రేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.